మీ అందరికీ శుభోదయం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము భారతీయ సమాజ శాస్త్రంలో దళిత ఉద్యమాలు అనే ఒక పాఠం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం చాలా ఒక ఉపయోగకరమైనటువంటి పాఠాన్ని మనము మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ దళిత ఉద్యమాలు అనేది భారతదేశంలో స్వతంత్రం రాకపూర్వం నుంచే మొదలవుతున్నాయి. అసలు దళిత ఉద్యమాలు ఎన్నో కవితలు రాయబడ్డాయి. ఎంతో మంది రైటర్స్, పోయిట్స్ వాళ్ళు దళితుల గురించి రాయడం అనేది జరిగింది. అసలు ఈ దళితులు అనే వాళ్ళు ఎవరు? అసలు ఈ దళిత్ అనే పదం ఎట్లా వచ్చింది అంటే, ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఈ సమాజంలో ఏం కోరుకుంటాడు అంటే ఒక రకమైనటువంటి సమానత, ఆ తర్వాత గౌరవము, ఆ తర్వాత అందరితో సమానంగా రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక హక్కులను కోరుకుంటాడు. ఇట్లాంటి పరిస్థితిలో అసలు దళితులు అనే దానికి ఎందుకు ప్రతిసారి మనం దళితు విషయం మాట్లాడుకుంటాం? యూనివర్సిటీలలో కానీ, కాలేజీలలో కానివ్వండి, లేకపోతే బయట కానివ్వండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, దేశ ప్రభుత్వాలు కానీ ప్రతిరోజు మనం దళిత ఇష్యూస్ గురించి, దళితుల మీద అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, లేకపోతే ఇంకా మన న్యూస్ పేపర్లలో, టెలివిజన్స్లలో చూస్తూ ఉంటాము. అసలు ఏంటి ఈ దళితులు అంటే ఎవరు? దళిత సమాజం అంటే ఎవరు? చారిత్రాత్మకంగా అసలు దళితులు ఎవరు? దీని మీద మనం ఈరోజు మన పాఠం ఉంటుంది. అసలు దళితులు వాళ్ళు ఏ రకంగా పోరాటాలు చేసి సమాజం గురించి పోరాడుతున్నారు అనేది మనకు ఈరోజు చేస్తున్నటువంటి పాఠంలో మనం చెప్పుకోవాలి. అసలు దళిత ఉద్యమం అంటే ఏంటి, దాని యొక్క అర్థం ఏంటో కూడా ఈరోజు మనం పాఠం తెలుసుకుంటాము. భారతదేశంలో దళిత ఉద్యమాల యొక్క వివిధ దశలు అంటే ఒక దశ అంటే ఏం లేదు. ఇప్పుడు బుద్ధుని కాలం నుంచి మొదలైంది. ఏంటంటే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం అనేది బుద్ధుని కాలం నుంచి మొదలైంది. అది మొట్టమొదటి భారతదేశ విప్లవంలో చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే పూలే, అంబేద్కర్, పెరియారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి దళిత ఉద్యమాల వరకు కూడా ఇదంతా కూడా ఒక చారిత్రాత్మక దృక్పథంతో చూస్తే గానీ మనకు అసలు దళిత ఉద్యమం అంటే ఏంటో అర్థం కాదు. కాబట్టి ఈ రోజు మన పాఠంలో భారతదేశంలో దళిత ఉద్యమాలు వివిధ దశలు మరియు వాటి రూపాలు. అంటే ఏ ఉద్యమం కూడా ఒకే రూపంలో ఉండదు. ఒకప్పుడు పూలే గారు చేసినప్పుడు ఆయన ఏమన్నాడు, భారతదేశానికి ఆర్యుల రాకతో ఈ యొక్క అంటరాంతరము ఇదంతా మొదలైందని చెప్పాడు. ఆ తర్వాత అంబేద్కర్ వచ్చి దాన్ని మార్చాడు. అంటే దాని యొక్క దళిత ఉద్యమ రూపాలు మరియు దాని యొక్క లీడర్స్ అనేవాళ్ళు మారుతా ఉన్నారు. ఈ రకంగా మనం భారతదేశంలో దళిత ఉద్యమాలను అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ రోజు పాఠంలో దళిత నాయకులు మరియు వారి సహకారాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే భారతదేశంలో అత్యధికంగా ఎక్కువగా దళితులు, గిరిజనులు, బహుజన వర్గాలు, స్త్రీలు, పిల్లలు, మైనారిటీలు, రిలీజియస్ మైనారిటీస్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం దళిత అనే కాన్సెప్ట్ లోనే వాడడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా అణచివేయబడ్డవాళ్ళు. ఒక సవర్ణ అంటే ఈ వర్ణాశ్రమ ధర్మంలో కుల వ్యవస్థలో పైనటువంటి బ్రాహ్మణ, ఆ తర్వాత క్షత్రియ, వైశ్య ఈ 3 కులాలు మాత్రమే వాళ్ళు రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆ తర్వాత సాంస్కృతికంగా పెత్తనాన్ని చలాయించడం మొదలు పెడుతుంది. అంటే ఒక 100 మందిలో 1% ఉన్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు 99% ఉన్నటువంటి బహుజనులు లేకపోతే దళితులు మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు ఏంటంటే అణచివేయబడ్డ కులాలు అన్నట్టు. అణచివేయబడ్డ కులాలు, మత సమూహాలు వీళ్ళందరినీ కూడా మనం దళితులు అనాలి. వీళ్ళు ఏ రకంగా పోరాటం చేశారు? 1 వర్సెస్ 99. 99% మంది ప్రజలు, 1% ప్రజలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఈ ముగ్గురు కూడా ఆధిపత్య కులాలను మనం చెప్పుకోవచ్చు. ఇది మొదటి నుంచి జరుగుతున్నటువంటి ఒక సంఘర్షణ. అందుకనే అంబేద్కర్ ఏమంటాడు అంటే భారతదేశ చరిత్రను బ్రాహ్మిన్ అండ్ యాంటీ బ్రాహ్మిన్ చరిత్రగానే చూడాలి. ఒక పక్క బ్రాహ్మణులు భారతదేశంలో ఆధిపత్యాన్ని చెలాయించడానికి చేస్తున్న పని ఒకవైపు, కుల వ్యవస్థ ఒకవైపు, దానికి వ్యతిరేకంగా బౌద్ధిజం నుంచి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంబేద్కర్ ఉద్యమాల వరకు అది యాంటీ బ్రాహ్మిన్. ఈ రెండు భారతదేశ చరిత్రను, సామాజిక చరిత్రను కనుక మనం చూస్తే ఈ రెండు కోణాలలో అంటే ఇప్పుడు యూరోపియన్ చరిత్రను మార్క్సిస్ట్ దృక్పథం చూస్తారు. భారతదేశ చరిత్రను కూడా మార్క్సిస్ట్ దృక్పథంతో చాలా మంది చరిత్రకారులు చూశారు. అది బిపిన్ చంద్ర కానివ్వండి, లేకపోతే రొమిల్లా తాపర్ కానివ్వండి, చాలా మంది చూశారు. అయితే అంబేద్కర్ ఏమంటాడు అంటే భారతదేశం అనేది ఒక విభిన్నమైన దేశం. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థ అంటే ఏంటి అంటే వర్ణాశ్రమ ధర్మ.
వర్ణాశ్రమ ధర్మ అంటే ఏంటంటే, వర్ణం అంటే కలర్ అండి. కలర్ మనకు మనిషిని ఆ కలర్ అతను పుట్టిన దాన్ని బట్టి ఒక ఎక్కువ తక్కువ అని విభజించడం అంటే ఒక్కొక్కడు పెద్ద కులము, ఒకరు తక్కువ కులము, మధ్య కులాలు, శూద్ర కులాలు, మరియు వీళ్ళన్నిటి బయట అతిశూద్ర కులాలు. అతిశూద్రులు అంటే దళితులు అని, అంటే ఈ కుల వ్యవస్థకు దూరంగా బయట ఉన్న వాళ్ళని వాళ్ళు దళితులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా భారతదేశం అనేది ఒక విభిన్నమైనటువంటి సామాజిక నిర్మితి కలిగినటువంటి దేశం. ఈ విభిన్నమైన సామాజిక నిర్మితి ఏంటి అంటే వర్ణ వ్యవస్థ. ఆ వర్ణ వ్యవస్థ అంటే వర్ణ జాతి, ఈ రెండింటిలో కూడా మీరు అర్థం తెలుసుకోవాలి. వర్ణ అంటే 4 రకాలుగా సమాజాన్ని విభజించడం: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్రులుగా. ఈ అన్టచబుల్స్ అంటే అతి శూద్రులు. దీన్ని వర్ణ సిస్టమ్ అంటారు. ఈ జాతి అంటే ఏంటంటే ఎండోగమస్ గ్రూప్. ఎండోగమస్ గ్రూప్ అంటే ఏంటి అంటే వాళ్ళ కులంలో వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకుంటారు. దానికి ఒక కల్చరల్ ట్రేట్స్ ఉంటాయి. దాన్ని కుల వ్యవస్థ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇదే వర్ణ వ్యవస్థ అనేది మొత్తం సమాజం ఎట్లుండాలి, అది ఏ రకంగా ఉండాలని మన ఋగ్వేదాలోని పురుష సూక్తాలు బ్రాహ్మణులు నిషత్ నుండి, ఆ తర్వాత క్షత్రియులు మనిషి యొక్క భుజాల నుండి, మరియు వైశ్యులు తొడల నుండి, ఆ శూద్రులు కాళ్ళ నుండి పుట్టారు అని ఒక ఋగ్వేదంలో పురుష సూక్త అనేది చెప్తుంది. అలా కాకుండా అసలు మనిషి అనేవాడు పుట్టడం అనేది ఎట్లా జరుగుతుంది? అది ఒక అన్సైంటిఫిక్, అది ఇర్రేషనల్ అన్నట్టు. అంటే బ్రాహ్మణుడు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఈ బహుళ సమాజంలోని ఇది కుల వ్యవస్థను సృష్టించారు. ఈ కుల వ్యవస్థ ఎలా ఉంది, అది ఏ రకంగా మన మొత్తం సమాజాన్ని, దళితుల్ని, గిరిజనుల్ని, బహుజనుల్ని, స్త్రీలని, మత మైనారిటీలను ఏ రకంగా అది దోపిడీ గురి చేస్తుంది అనేది మనం ఈ యొక్క దళిత ఉద్యమాలు వాటిని ఎట్లా ఛాలెంజ్ చేస్తున్నాయి. అంటే దళిత అనే పదం కంటే కూడా అది మన చరిత్రాత్మకంగా చూద్దాం. అసలు దళిత అనే పదం ఎప్పుడు వచ్చింది, దానికి ముందు అసలు దళితులు ఏమని పిలిచేవాళ్ళు, అసలు ఈ భారతదేశంలో నిజమైనగా ఎవరు, ఇక్కడ మొదట ఈ భూమి మీద ఎవరున్నారు, మొట్టమొదటి అంటే భారతదేశం లాంటి భూమి మీద ఎవరున్నారు, అసలు ఆర్యులు అనేవాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ అసలు దళితులు, గిరిజనులే మొట్టమొదటి ఆది హిందూ, ఆది అనేది ఈ ఉద్యమం అనేది కూడా ఈ యాంటీ ఆర్యన్ అంటే బ్రాహ్మణ ఉత్తరాది నుంచి వేరే దేశం నుంచి వచ్చి ఈ దేశంలో స్థిరపడి కుల వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక అత్యధిక జనాభాను వాళ్ళు దోపిడీ, ఆ తర్వాత అత్యాచారాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే దీన్ని వ్యతిరేకించేటి ఈ దళితుల తిరుగుబాటు, దీని నిర్మాణం ఎట్లా జరిగింది, మరియు సాంస్కృతిక కారణాలు వివరించడం అనేది ఈ రోజు మనం పాఠం ప్రధానమైనటువంటి విషయాలు. అయితే మీ అందరికీ ఇక్కడ ఒక కవితతోటి నేను మీకు చెప్తాను. నామదేవ్ దశాల్ ఒక మహారాష్ట్ర దళిత్ పోయెట్ ఏం రాశాడు అంటే, we and our forefathers, showing our back to the scorching sun, built this nation with our blood and sweat. We are the real builders of this nation. ఆయన నామదేవ్ దశాల్ అనే ఒక మహారాష్ట్ర దళిత కవి ఏం చెప్తాడు అంటే, we and our forefathers, మేము, మా తాతలు, మా ముత్తాతలు, షోయింగ్ అవర్ బ్యాక్ టు ది స్కార్చింగ్ సన్ అంటే మండుతున్న ఎండలలో బిల్డ్ దిస్ నేషన్ అంటే ఈ దేశాన్ని నిర్మించామంటే రోడ్లు వేయడం కానీ, బిల్డింగ్లు కట్టడం కానీ, ఇంకా నీకు చాకరీ కానీ, వ్యవసాయం కానీ, లేకపోతే పరిశ్రమలలో కానీ ఈ దేశాన్ని నిర్మించిన వాళ్ళని మేము రా బాబు, మీరు అనేవాళ్ళు వచ్చారు, ఆర్యులు మిగతా వాళ్ళంతా వచ్చారు, ఈ దేశాన్ని దోపిడీ చేసి మమ్మల్ని దోపిడీ చేశారు, మేము ఈ దేశ నిర్మాతము అని ఆయన నామదేవ్ దశాల్ గారు తన యొక్క కవితలో చెప్పడం జరిగింది. ఈ రకంగా నేను గుర్రం జాషువా తీసుకున్నా, తర్వాత దళిత కవులు ఎవరు తీసుకున్నా, ఇప్పుడు కలేకూరి ప్రసాద్ తీసుకున్నాం అనుకోండి, నన్ను బాధితుడని పిలవకండి, నేను అమరుణ్ణి, మీకు శాతనైతే నగరం నడిబొడ్డున నన్ను ఖననం చేయండి, మీకు శాతనైతే నగరం నడిబొడ్డున నన్ను ఖననం చేయండి, నేను మీ చరిత్ర పుటలలో పరివ్యాప్తం అవుతాను అని ఆయన ఒక ధిక్కార స్వరంతో చెప్పాడు ఈ కుల వ్యవస్థను నిరసిస్తూ. అంటే ఈ రకంగా దళిత కవులు, ఆ తర్వాత నామదేవ్ దశాల్ మహారాష్ట్రలో ఉన్నటువంటి దళిత కవులు, ఆ తర్వాత దేశంలో ఉన్న చాలా మంది దళిత బహుజన కవులు ఈ కుల వ్యవస్థను వ్యతిరేకించారు. ఈ కుల వ్యవస్థ అనేది ఒక అన్సైంటిఫిక్, ఇది బ్రాహ్మణ్య కుట్ర, ఈ భారతదేశాన్ని ఒక బానిస సమాజంగా చేయడం అనేది బ్రాహ్మణ్య కుట్ర అని వీళ్ళు ఈ దళిత ఉద్యమాలన్నిటికీ చెప్పడం అనేది జరిగింది. ఇది ఈ రోజు మనం పాఠం తెలుసుకోవాల్సినటువంటి విషయం. భారతదేశంలో దళిత ఉద్యమాల గురించి ఈ యూనిట్ మీకు తెలియజేస్తుంది. దళిత ఉద్యమాలు ఇతర ఉద్యమాల మాదిరిగానే స్పృహతో నిర్వహించబడుతున్నాయని మరియు సాధారణ పౌరుల నిరంతర సామూహిక ప్రయత్నాల ఫలితమేనని మీకు తెలుసా?
అంటే దళిత ఉద్యమాలు అంటే ఏ ఒక్కరి వలన కాదు. ఇప్పుడు మీరు ఆ ఫోటో చూస్తున్నారు, దాంట్లో కొన్ని లక్షల మంది దళిత ఉద్యమాలు ఉన్నారు. అంటే ఇది దళిత ఉద్యమం అనేది ఏ ఒక్కరి వలన దాని వలన కాదు, ఇది ఒక సామూహిక ప్రయత్నం. ఇప్పుడు రోహిత్ వేముల మూమెంట్ అయినా కానీ, లేకపోతే ఉన్నా కేసులో ఉన్నటువంటి అదైనా కానీ, ఇవి కూడా ఒక ఒక సామూహికమైనటువంటి ఉద్యమాలు ఇవన్నీ. ఇవి ఏ ఒక్కరి వలన కాదు, మొత్తం సమాజం ఒక రకంగా ఇక్కడ ఇన్వాల్వ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. దళిత ఉద్యమాల చారిత్రక మూలాలు కనుక మనం చూస్తే, స్వతంత్రానికి పూర్వం నుండి స్వతంత్రానంతర కాలం వరకు దాని అభివృద్ధి మరియు దాని ఫలితాలను గుర్తించడం ద్వారా దళిత ఉద్యమాల అర్థాన్ని మనం అర్థం చేసుకోవడము, ఈ యొక్క పాఠం అనేది, ఈ రోజు పాఠం అనేది మనకు ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం. దళితులు వాళ్ళ పోరాటాలు ఎలా చేస్తున్నారు అనేది కూడా ఈ రోజు మనం పాఠంలో తెలుసుకుంటాం. మొట్టమొదటిసారిగా దళితులు తిరుగుబాటు సంబంధించిన సమస్యలు మరియు కారణాలు అర్థమయ్యేలా చారిత్రాత్మక ప్రయాణంతో తీసుకెళ్తుంది. ఇది దళిత పదం యొక్క అర్థాన్ని మరియు హరిజన వంటి ఇతర పదాలతో పోల్చినప్పుడు దాని ఉపయోగాల ఔచిత్యాన్ని హైలైట్ చేస్తుంది. అంటే ఈ దళిత ఉద్యమం అనేది, అంటే ఇంతకుముందు దళిత కంటే ముందు ఏమని పిలిచేవారు దళితుల్ని? వాళ్ళని హరిజన్స్ అనేవాళ్ళు. ఇప్పుడు ఊర్లలో పోయారు అనుకోండి, దీక్షగుంటలో పోయారు అనుకోండి, ఒక దీక్షగుంటలో ఒక దళిత కుటుంబాలను చూపించాలంటే, అయ్యా ఇక్కడ హరిజన్స్ ఎక్కడంటారు అంటారు. అంటే ఇప్పుడు కొంచెం మారి ఉంటుంది, నా చిన్నతనంలో విషయం చెప్తున్నాను. హరిజన్స్ అంటే దళితులు అని. అది హరిజన్ అనే మొట్టమొదటిసారిగా దళితుల్ని హరిజన్ అనే పదాంతో పిలిచేవాళ్ళు. ఇప్పటికి కూడా చాలా గవర్నమెంట్ స్కీమ్స్ లో హరిజనవాడ అంటారు. మీరు హరిజనవాడ ఎట్టిపోతున్నారు అంటే, ప్రభుత్వ లెక్కలలో కూడా హరిజనవాడలు అనే రాసి ఉంటుంది. గవర్నమెంట్ బుక్స్లలో, లేకపోతే గవర్నమెంట్ మనం రెవెన్యూ ఆఫీస్ అనే పదమే వాళ్ళు వాడేవారు. అయితే ఈ హరిజన్ అనే పదాన్ని ఎవరు వాడారు? గాంధీజీ గారు మొట్టమొదటిసారిగా హరిజన్ అనే పదాన్ని వాడారు. ఆయన ఏమంటాడు అంటే, మనం ఈ ఉన్నత కులాలలో, అంటే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలలో ఒక మానసికమైనటువంటి మార్పును తీసుకురావడానికి ఆయన ఏమంటాడు అంటే, వీళ్ళకి హరిజన్ అని పెట్టాడు. హరిజన్ అంటే దేవుని పిల్లలు అని అర్థం. అంటే మనం వాళ్ళని సమానంగా గౌరవించాలి, వాళ్ళని మనుషులుగా గుర్తించాలి, వాళ్ళకు సమానమైన హక్కులు, స్వేచ్ఛ, స్వతంత్రము ఇవ్వాలి అనే ఉద్దేశంతో గాంధీ గారు ఈ యొక్క హరిజన్ అనే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. ఇది మొదట్లో బాగానే పాపులర్ అయింది, అంటే దానికి బాగానే పేరు వచ్చింది, చాలా మంది దాన్ని వాడుతూ ఉన్నారు, ఇప్పటికి కూడా వాడుతున్నారు. అయితే అది స్లోగా ఆ పదం అనేది తగ్గిపోయి దళిత్ అనే పదం అనేది రోజు కొంచెం పైకి వస్తుంది, హరిజన్ అనే పదం కిందికి పోతుంది అన్నట్టు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది కూడా మనం తర్వాత ఈ రోజు పాఠంలో తెలుసుకుంటాం. ఇది హరిజన్ అనే పదం ఎలా వచ్చింది అనేది కూడా మనం మొట్టమొదటిసారి తెలుసుకుంటాం. రెండో భాగంలో మనం ఏం తెలుసుకుంటామంటే, వివిధ నాయకులు. ఇప్పుడు ఏ ఉద్యమానికి కూడా ఒక లీడర్ ఉంటాడండి. ఇప్పుడు భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీ గారు ముందున్నారు, మిగతా వాళ్ళు ఆయన ఆధ్వర్యంలో నడిచారు. అదేవిధంగా ఈ దళిత ఉద్యమాలకు లీడర్స్ ఎవరు, దాని యొక్క వాళ్ళు ఏ రకంగా ఉద్యమాన్ని నడిపారు అనేది మనం రెండో సెగ్మెంట్ లో తెలుసుకుంటాం. చివరి సెగ్మెంట్ లో ఏం తెలుసుకుంటాం అంటే, కాంటెంపరీ ఇష్యూస్, అంటే దళిత ఉద్యమాలు ప్రస్తుతానికి ఏ రకంగా పనిచేస్తున్నాయి అనేది కూడా మనం మూడో సెగ్మెంట్ లో తెలుసుకుంటాం. దళిత ఉద్యమాలు, సమస్యలు, సవాళ్ళు. అసలు సమకాలీన భారతదేశంలో ఏం జరుగుతుంది అంటే, మనం చాలా మంది వింటూ ఉంటాం ఏమని, ఒకప్పుడు దళితులు అనేవాళ్ళు వాళ్ళ అస్పృశ్యత, అంటరాంతరంలో ఇళ్లలో రానిపోయేవాళ్ళు, వాళ్ళకి పని తప్పిపోయేవాళ్ళు, లేకపోతే ఊర్లో ఆవులు వచ్చినా, గుడ్డు వచ్చినా, లేకుంటే ఈ తోళ్ళ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా హరిజనులు చూసేవాళ్ళు. అయితే అది ఏమైంది అంటే, అప్పుడు అంతగా అది లేదు. ఇప్పుడు రోజుకి సవాళ్ళు ఎదురవుతున్నాయంటే, దళితులు రాజకీయ చైతన్యము, విద్య ఇవన్నీ రావడంతో, విజ్ఞానం రావడంతో ఏమవుతుందంటే, వాళ్ళపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు కూడా వైలెంట్గా మారిపోయాయి. హింసాత్మకంగా ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎట్లాంటి దాడులు జరుగుతున్నాయి అని చెప్తే, ఒక దళిత టీచరు ఒక చందా ఇవ్వలేదని ఆయన మీద ఒక కొట్టడం, ఒక దళిత టీచర్ని, లేకపోతే ఇంకొక ఏదో ఇవన్నీ రాజకీయ కుట్రల్లో భాగంగా జరుగుతున్నాయి. అంటే దళితుల మీద ఈరోజు ఒక బీఫ్ తింటున్నాడనో, లేకపోతే ఇంకేదో చేస్తున్నాడని ఉన్న కేసులో దళితులు చంపేయడం, అంటే ఇట్లా ఈ రకంగా అంటే వైలెంట్గా మారుతుంది. వైలెంట్గా అంటే హింసాత్మకంగా మారుతుంది. దళితుల మీద ఎప్పుడైతే దళిత రాజకీయ చైతన్యం పెరిగిందో, ఎప్పుడైతే వాళ్ళు సమాన హక్కుల గురించి, విద్య, వైద్యము, ఆ తర్వాత పేదరికం నుంచి విముక్తి, ఇవన్నీ ఎప్పుడైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో, ఏమవుతుంది అంటే అంతే స్థాయిలో ఇప్పుడు ఎంతైతే రాజకీయంగా వాళ్ళు నిర్వహించబడి యూనివర్సిటీలలో చదువుకొని
ఉద్యమాలు చేసి, కవితలు రాసి, స్పీచ్లు ఇచ్చి, ఇవాళ ఏదైతే ఈ యొక్క ఆధునిక యుగంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది కాబట్టి వాళ్ళు తమ యొక్క హక్కుల గురించి గొంతెత్తుతున్నారు. ఎంత వాళ్ళు గొంతెత్తితే అంత వాళ్ళ మీద ఈరోజు వైలెంట్ గా జరుగుతుంది అనేది కొత్త పరిణామం. ఇది భారతదేశంలో 2000కు ముందు మీరు కనుక కొంచెం చూస్తే, భారతదేశాన్ని మనం కనుక ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను మనం కొంచెం చూస్తే 2000కు ముందు ఇంత అంటే మనుషుల్ని చంపడము లేకపోతే అనేది లేకపోయేది. అది దళిత ఉద్యమమైనా, కమ్యూనిస్ట్ ఉద్యమమైనా, ఇంకే ఉద్యమమైనా, అంటే ఒక మావోయిస్ట్ ఉద్యమం తప్ప మిగతా వాళ్ళు ఇట్లా చంపడం అనేది ఉండకపోయేది. డిసెంట్ వాజ్ సెలబ్రేటెడ్. శ్రీశ్రీ గారు ఉన్నప్పుడు కూడా ఒక కవిత రాజ్యానికి వ్యతిరేకంగా రాస్తే అది జనాలు, రాజకీయ నాయకులు దాన్ని గౌరవించేవాళ్ళు. ఈరోజు ఏమైంది అంటే ఒక రాజకీయ నాయకుని ఒక ప్రశ్న అడగాలన్నా లేకపోతే ఒక హక్కుల గురించి అడగాలంటే అది హింసాత్మకంగా మారుతుంది. అంటే రాజ్యం అనేది రోజుకి హింసాత్మకంగా హెజ్మనిక్, అంటే ఒక పెత్తందారి, అది పెత్తందారి పాత్రను వహిస్తుంది. అసలు రాజ్యం అంటే ఏంటండి? రాజ్యం అంటే ఒక మానవీయ రాజ్యాన్ని కూడా మానవీకరించాలి. రాజ్యంలో ఒక ఉన్నత కులాల వల్లే కాదు, దళితులు, మిగతా వెనుకబడ్డ వాళ్ళు, స్త్రీలు రావడం వల్ల ఏమవుతుందంటే నీకు ఆ సెన్సిటివిటీ ఉంటుంది. రాజ్యాన్ని కూడా మానవీకరించాలి. ఇట్లా రాజ్యాన్ని మానవీకరించే దశలో, హక్కులు పొందే దశలో ఈ రోజు ఏమవుతుంది అంటే దళితుల మీద విపరీతమైనటువంటి దాడులు జరగడము, లేకపోతే వాళ్ళు అనుభవిస్తున్న రిజర్వేషన్స్ వ్యతిరేకంగా ఒక రకమైనటువంటి, ఇప్పుడు జీన్ రిచ్ అనే ఒక నోబెల్ ప్రైజ్ అంటే అమర్త్య సేన్తో కలిసి రాసినటువంటి ఆర్టికల్స్ రాసిన జీన్ రిచ్ ఈ మధ్యలో ఒక వ్యాసం రాశాడు. ఆయన ఏమంటాడు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలు అనేటివి యాంటీ రిజర్వేషన్ మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ప్రతిసారి ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకేంటి వాళ్ళకి రిజర్వేషన్ ఉంది అని వాళ్ళకి కాబట్టి వాళ్ళు అది చేశారు. అంటే ఈ రకంగా ఒక రిజర్వేషన్ వ్యతిరేకంగా ఒక మానసిక ధోరణి అది డెవలప్ అయింది భారతదేశంలో. అది రకరకాలుగా అయినటువంటి హింసా వేయడం, ఇన్ఫార్మల్స్ లేకుండా ఇంకే రకరకాలుగా ఈ రకంగా వాళ్ళ మీద జరుగుతుంది. అయితే ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. ఇట్లా భారతదేశంలో దళితులను కనుక మనం వాళ్ళని కొంచెం డీప్గా వెళ్ళి లోపలికి పోయి చూస్తే, దళితులు తరతరాలుగా సంపద, అధికారం మరియు సామాజిక అంగీకారం లేదా సామాజిక హోదాను కోల్పోయి ఉన్నారు. దళితులు తరతరాలుగా అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అధికారము, సంపద మరియు సామాజిక అంగీకారం అంటే వాళ్ళకి సోషల్ యాక్సెప్టెన్సీ లేదు. అంటే అసలు వాళ్ళు మనుషులుగా గుర్తించే పరిస్థితే లేదు. హ్యూమన్ డిగ్నిటీ అనేది వాళ్ళు నన్ను మనిషిగా గుర్తించండి రా బాబు, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మేము మనుషులమే అనే ఒక బేసిక్ హ్యూమన్ వాల్యూ, ఒక సాదాసీదా ఒక మనిషి ఇంకొక మనిషికి ఇవ్వాల్సినటువంటి గౌరవము, స్వేచ్ఛ, అధికార హక్కులు అనే వాటి గురించి వాళ్ళకి ప్రాథమిక పోరాటం అనేది జరుగుతుంది. ఇట్లా తరతరాలుగా వాళ్ళు అంచివేయబడ్డారు. ఈరోజు మీరు ఊర్లోకి వెళ్ళండి, ఎవరంటే ఎక్కువ నాట్లేసేవాళ్ళు, పొలాల్లో నాట్లేసేవాళ్ళు, కూలీలు, ఎవరుంటారు? ఎక్కువగా దళితులు ఉంటారు, లేకపోతే బహుజనులు ఉంటారు. అంటే ఊర్లలో పండించిన పంట మనం ఈరోజు హైదరాబాద్ నగరం కానీ, అమెరికాలో కానీ, లండన్లో కానీ, ఇంకెక్కడైనా కానీ ఒక గ్రామీణ ప్రాంతంలో బహుజనులు, దళితులు పండించిన పంటని ఈరోజు దేశం మొత్తం అనుభవిస్తున్నది. అంటే అక్కడ మాత్రం ఏమాత్రం వివక్ష, అంటే పనికి మాత్రం వాళ్ళు కావాలి, అంటే వాళ్ళ సంపద సృష్టిలో వాళ్ళు ఉంటారు, కానీ సంపద వాళ్ళ దగ్గర ఉండదు. ఏంటంటే ఒక భారతదేశంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా అంటే సంపద సృష్టికర్తలు దగ్గర సంపద ఉండదు, దాన్ని వ్యాపారం చేసి దాన్ని వేరే వాళ్ళ దగ్గర ఆ సంపద ఉంటుంది. ఇది ఒక పెద్ద కాంట్రడిక్షన్ భారతదేశ చరిత్రలో. ఇది ఒక పెద్ద కాంట్రడిక్షన్, అంటే ఇది ఒక పెద్ద వైరుధ్యం. ఎవరైతే సంపద సృష్టిస్తారో ఆ సంపద వాళ్ళ దగ్గర ఉండకుండా ఆ సంపద వేరే వాళ్ళ దగ్గర ఉండడం అనేది ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఒక అతిపెద్ద ఒక వైరుధ్యం అన్నట్టు. ఈ భారతీయ సమాజంలోనే ఈ వైరుధ్యం ఉంది. ప్రపంచంలో ఎవరైతే సంపద సృష్టిస్తాడో వాళ్ళ దగ్గర సంపద ఉంటుంది, కానీ భారతదేశంలో ఏంటంటే సంపద సృష్టించేవాడు ఒకరు, సంపదను అనుభవించే వాళ్ళు ఒకరు. ఈ రకంగా సంపద సృష్టించే వాళ్ళు దళితులు, సంపదను అనుభవించే వాళ్ళేమో ఉన్నత కులాలుగా, ఇట్లా రెండు రకాలుగా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం. తరతరాలుగా మీరు ఈ రకంగా ఉంది. అయితే ఇప్పుడు చదువుకోవడం వల్ల ఇంకా వాళ్ళకి ఎడ్యుకేషను, ఆ తర్వాత సోషల్ మొబిలిటీ, మీరు సిటీలలో కూడా మైగ్రేషన్ అనేది మొదట్లో దళితులు కాలేదు. మొదట్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే సిటీలలో, అంటే మెగా సిటీస్లలో ఇంక్లూడింగ్ హైదరాబాద్,
ముంబై, చెన్నై, ఢిల్లీ లాంటి సిటీలలో ఉన్నత కులాల వాళ్ళే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. ఆ తర్వాత దళితులు ఈ మధ్య కాలంలో చదువు, రకరకాల పనుల వల్ల రావడం అనేది జరుగుతుంది. అంటే తరతరాలుగా సామాజిక అంగీకారం లేదు, అధికారం లేదు, సంపద లేదు. దీంతో పాటుగా వీళ్ళకి అంటరానితనం అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక ఇష్యూగా ఉంది దళితులకి. ఎట్లా అంటే ఋగ్వేదాలో ఏదైతే ఈ పురుష సూక్తాలో ఏదైతే చెప్పారో ఏంటి అంటే దాంట్లో వర్ణాశ్రమ ధర్మ చెప్పారో దాంట్లో అసలు దళితులు అనే వాళ్ళు లేరు. దళితులు అనే వాళ్ళు అవుట్ సైడ్ ఆఫ్ ది కాస్ట్ సిస్టమ్ లో ఉన్నారు. వీళ్ళకి ప్రధానమైనటువంటి ఏంటంటే అన్టచబిలిటీ. అన్టచబిలిటీ అంటే ఇది ఎట్లా ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఈ అస్పృశ్యత అనేది వాళ్ళ నీడ, వాళ్ళు చేసినటువంటి గాలి, వాళ్ళ యొక్క సౌండ్, వాళ్ళు మాట్లాడే పదం కూడా వింటే మనము ఇంప్యూర్ అయిపోతాం. ఇంప్యూర్ అంటే మనము కలుషితం అయిపోతామని ఒక నమ్మకం అనేది బ్రాహ్మణ కుటుంబాలలో యొక్క ఉన్నత కులాలలో ఉంది. అదేంటి అంటే దళితుల యొక్క నీడ, వాళ్ళ నీడ కూడా పడకూడదు. రెండోది ఏంటి అంటే వాళ్ళ మాట, వాళ్ళ సౌండ్, ఆ సౌండ్ కూడా వీళ్ళకి వినబడితే మనం ఇంప్యూర్ అయిపోతామనే ఒక భావన ఉన్నత కులాలలో ఉంది. అంటే చేతికి అది మూతికి ముంత అనేది పెట్టడం అనేది, అంటే వాళ్ళు ఉమ్మి కూడా ఇప్పుడు మామూలు సాదా సీదా మనం రోడ్డు మీద నడుస్తుంటూ ఉమ్మి అనేది కొంచెం పక్కకు వేస్తారు. వాళ్ళు దళితులు ఉమ్మి కూడా వేయాలి అంటే దాన్ని నోటికి ముంత పెట్టుకొని ఆ ముంతలోనే వాళ్ళు ఉమ్మేయాలనేది ఈ యొక్క వర్ణాశ్రమ సిస్టంలో ఉన్నత కులాల వాళ్ళు దళితులకు విధించినటువంటి కొన్ని నిబంధనలు అన్నట్టు. వాళ్ళు ఇట్లా ఈ రకంగా ఇంత వివక్షత ఉన్నటువంటి మీరు కొన్ని గ్రామాలు చూస్తే దళిత కుటుంబాలు అనేవి ఊరు బయట ఉంటాయి. ఇప్పుడు అన్ని కులాలు ఒక చోటు ఉంటే ఒక దళితులు మాత్రం బయట ఊరికి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది అంటే ఈ దళితులు అనే వాళ్ళు సమాజంలో అంటరాంతరాన్ని వాళ్ళు అత్యధికంగా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇది నిర్మూలించబడ్డది. అయినా కానీ అది తీవ్రమైనటువంటి హింసాత్మక రూపాలను ఈ రోజు కలిగి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు అధికారాన్ని అనుభవించినటువంటి ఈ ఉన్నత కులాల వాళ్ళు ఈ యొక్క దళితులు సమాజంలో ఎదగడం కానీ అది ఒప్పుకోవడం అనేది జరగట్లేదు. సోషియాలజీలో ఒక కాన్సెప్ట్ ఉందండి. ఏంటంటే ఏ వర్గం అయితే తనకు తాను పైకి రావాలని కోరుకుంటూ ఉద్యమాలు చేస్తుందో, చదువుతుందో ఆ వర్గం మీద ఎక్కువ హింస జరుగుతుంది. ఈ రోజు స్త్రీల మీద ఎందుకు ఎక్కువ హింస జరుగుతుంది అంటే ఈ రోజు స్త్రీలు ఒకప్పుడు స్త్రీలు కాదు. ఈ రోజు స్త్రీలు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మగవాళ్ళు చేసే ప్రతి పనిని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వీళ్ళు స్త్రీల మీద ఎక్కువ హింస జరుగుతుంది. మీకు నెంబర్ ఆఫ్ రేప్స్ లేకపోతే నెంబర్ ఆఫ్ ఇవి ఎక్కువ ఎందుకు అటెంప్ట్ అవుతున్నాయంటే ఈ రోజు స్త్రీలు వాళ్ళు అధికంగా చదువుకొని అధికంగా ప్రశ్నిస్తున్నారు. రాజ్యాన్ని కానీ, పురుషాధిక పితృస్వామ్యాన్ని కానీ, పురుష సమాజాన్ని కానీ వాళ్ళు ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా దళితులు కూడా ఏమవుతుందంటే ఈరోజు ప్రతిదాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఏ రకంగా ప్రశ్నిస్తున్నారు, మీరు ఇంతవరకు అధికారం ఎందుకు దళితులకు రాలేదు, భూములలో ఎందుకు ఎక్కువ ఉన్నత కులాల వాళ్ళే ఉన్నారు, ఏమంటే సాంస్కృతిక రంగంలో ఇప్పుడు పాటలు, సినిమా రంగమే తీసుకుందాం అనుకోండి, సాంస్కృతిక రంగం ఇప్పుడు తెలుగు సినిమానే తీసుకుందాం, ఎంతమంది దళిత హీరోలు ఉంటారు, ఎంతమంది దళిత హీరోయిన్లు ఉంటారు, అంటే దళితులలో హీరోయిన్లు ఉండరా అంటే ఓన్లీ ఉన్నత కులాల వాళ్ళే ఒక వర్ణాశ్రమ ధర్మం అంటే తెల్లగా ఉన్న ఒక అబ్బాయి అమ్మాయి మాత్రమే హీరోయిన్ కావాలా అంటే ఇట్లా కల్చరల్ రైట్స్ అంటే ఒక సాంస్కృతిక పరంగా కూడా వాళ్ళని ఎట్లా మీడియా లేకుంటే సినిమా వాళ్ళని ఎట్లా అణచివేస్తుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుస్తుంది. అంటే రకరకాలైనటువంటి హింసాత్మక రూపాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సింబాలిక్ వైలెన్స్ అండ్ వైలెన్స్ అంటారు. ఇప్పుడు ఉన్నత కులాల వాళ్ళు ఏం చేస్తారు అంటే సింబాలిక్ వైలెన్స్ చేస్తారండి. అంటే వాళ్ళు వచ్చి నీకు చెప్ప మీద ఏం కొట్టరు, వాళ్ళు ఒక సినిమా ద్వారానో, ఒక కవిత ద్వారానో, ఒక పేపర్ ద్వారానో నీ మీద అది విషయం కలుపుతారు, ఇవ్వబడ విషయం కక్కడం జరుగుతుంది. దీన్ని సింబాలిక్ వైలెన్స్ అంటారు. వాళ్ళు రాస్తారు దాన్ని సింబాలిక్. అది మనిషిని దళితులేమో వైలెన్స్ అంటే ఫిజికల్గా వాళ్ళు తిరుగుబాటు చేస్తారని కానీ ఈ ఉన్నత కులాల వాళ్ళు సింబాలిక్ వైలెన్స్ అనేది చేస్తారు. ఈ రకంగా ఈరోజు దళితుల మీద ఎక్కువగా హింసాత్మకంగా జరగడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు జరుగుతున్నటువంటి ఉద్యమాలు, వాళ్ళు పైకి రావాలనుకునే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్య అన్ని రకాలుగా వాళ్ళు ఈరోజు కల్చరల్ సాంస్కృతిక రంగంలో మీకు
సింగింగ్ కానీ, రైటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, పెయింటింగ్లో కూడా వాళ్ళందరూ కూడా పైకి రావాలనుకునే ఈ దశలో, సంధి దశలో వీళ్ళ మీద ఎక్కువగా ఈ యొక్క హింసాత్మకంగా పెరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. రోహిత్ వేముల కేసు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కానివ్వండి, ఉన్నా కేసు అంటే గుజరాత్లో ఉన్నా కేసులో ఒక దళిత పిల్లల్ని వాళ్ళని పోలు కట్టి కొట్టడం కానివ్వండి, బీఫ్ ఇట్లాంటి విషయాలలో వాళ్ళు ఈ రకంగా ఈ రెండు కేసులు కూడా అంటే ఇంత హింసాత్మకంగా ఒక దళిత అబ్బాయి గుర్రం మీద కూర్చొని పెళ్లి సవారీ చేస్తూ ఉంటే అక్కడ స్త్రీలు చాలా మంది వ్యతిరేకించారు దాన్ని. అంటే అదేంటి, దాన్ని ఏమంటారు అంటే అది హింసాత్మకమైన రూపం అన్నట్టు. అంటే దళితులు పెళ్లి చేసుకుంటే వాళ్ళు గుర్రం మీద ఎక్కకూడదు, వాళ్ళు సాదాసీదాగా చేసుకోవాలి, జీపులు కార్లు వాడకూడదు. అంటే ఇట్లాంటి కల్చరల్ అంటారు దీన్ని. సాంస్కృతిక రంగంలో జరుగుతున్నటువంటి ఒక సాంస్కృతిక రంగంలో జరుగుతున్నటువంటి ఒక అప్రెషన్. దీన్ని మనం సాంస్కృతిక రంగం నుంచి అర్థం చేసుకోవాలి. ఈ రకంగా వాళ్ళకు అధికారం లేకపోవడం, సామాజిక అంగీకారం లేకపోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంటరాంతరం అనేది చాలా ప్రధానమైనటువంటి దళిత సమస్యలుగా మనం ఈరోజు చూడాలి. ఇటువంటి దురాఘాతాలకు దళితులు మరియు దళితులేతరులు చేసిన బలమైన ప్రతిఘటనలు దళిత ఉద్యమాలు. మొదటగా దళిత ఉద్యమాలు అంటరాంతరంపై ఆధారపడిన అంటరాంతరం మరియు సామాజిక వివక్షకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాలు. అందువల్ల దళిత ఉద్యమాలు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, బ్రాహ్మణ సాంప్రదాయాలను సవాల్ చేశాయి. దళిత ఉద్యమాలు ప్రధానంగా ఏం చేస్తాయి అంటే బ్రాహ్మణ సాంప్రదాయాలు అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక ఆడపిల్ల పెద్ద మనిషి ఏంది అంటే when she became match out, what happens is ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆ అమ్మాయిని బయట ఉంచుతారు, లేకపోతే ఒక బ్రాహ్మణ ఇంకొక బయట ఉంచుతారు. అదే దళిత బహుజన కుటుంబాలలో అట్లాంటి వివక్షత అంటూ ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే ఒక దళిత కుటుంబంలోనో ఒక బహుజన కుటుంబంలోనో ఒక కానీ ఈ యొక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలలో సతి అనే ఒక ఆచారం ఉండేది. అంటే సనాతన బ్రాహ్మణ సాంప్రదాయాలలో ఏంటంటే భర్త చచ్చిపోతే పతియే ప్రత్యక్ష దైవం, అంటే భర్తనే దేవుడు, ఆయన చచ్చిపోతే మనం కూడా చచ్చిపోవాలి అని సతీ సహగమనం అనేది మనకు ఉండేది. మొన్నటి వరకు ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా రాజస్థాన్లో సతీ సహగమనం జరిగింది అనేది మనకు న్యూస్ పేపర్లు రాశారు. అంటే ఇట్లాంటి బ్రాహ్మణ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఏదైతే దళిత ఉద్యమాలు అనేటివి ప్రధానంగా వాళ్ళు పనిచేస్తారు. అది దళిత మనం ఇంకొక ఉదాహరణ చెప్పాలి అంటే ఈ పూలే టైంలో ఏం జరిగింది అంటే ఇంత ఘోరమైనటువంటి బ్రాహ్మణ స్త్రీలను బ్రాహ్మణులు చేయడం అనేది చూసి చలించినటువంటి పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు అసలు ఈ దళిత బ్రాహ్మణ స్త్రీల ఏదైతే భర్తలు చనిపోయారో విధవరాలు ఉంటారో వాళ్ళకు ఒక ఆశ్రమాన్ని, వాళ్ళకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనచరిత్ర పూలే గారికి, సావిత్రిబాయి పూలే గారికి ఉందని చెప్తున్నాను. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే ఈ సనాతన బ్రాహ్మణ సాంప్రదాయాలను సవాల్ చేస్తాయి. అంటే ఇప్పుడు సోషల్ ప్రాక్టీసెస్ అంటారు, సామాజిక సాంప్రదాయాలు ఉంటాయి కదా, వాటిని క్వశ్చన్ చేయడం ఈ దళిత బహుజనులు ప్రధానంగా చేస్తున్నటువంటి ఈ దళిత తిరుగుబాటులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సవాళ్ళు అని చెప్పొచ్చు బ్రాహ్మణ సమాజపు వాళ్ళ సాంప్రదాయాలు. అసలు ఇప్పుడు మనము గాంధీజీ గారి హరిజన పదం నుంచి అసలు ఈరోజు మనం దళితులను ఎందుకు పిలుస్తున్నాం అనేది కూడా ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం బ్రిటిష్ కాలం నాటికి పోవాలి. అసలు బ్రిటిషర్స్ కాలంలో దళితుల్ని షెడ్యూల్ కాస్ట్ అని అనేవారు. షెడ్యూల్ కాస్ట్ అంటే వీళ్ళను షెడ్యూల్ కాస్ట్ అని ఎస్సీస్ షెడ్యూల్ కాస్ట్ అంటే వాళ్ళు బ్రిటిషర్స్ దీన్ని మొట్టమొదటిసారిగా వాళ్ళు చెప్పారు. అధికారంగా ఈ షెడ్యూల్ తెగలు మరి ఇతర వెనుకబడి కులాలు కూడా ఉన్నాయి. బ్రిటిషర్లు 1935లో అంటరాని వారికి మరియు అంతకుముందు 1919లో అణగారిన కులాల కోసం ఎస్సీని ఉపయోగించారు. అంటే అప్రెస్డ్ కాస్ట్, ఈ క్యాస్ట్ సిస్టంలో ఉన్నటువంటి అప్రెషన్ కాస్ట్ మొత్తం ఎస్సీస్ అని పెట్టారు. సాధారణంగా దళితులు సమాజంలోని అన్ని అట్టడుగు వర్గాలకు, పేద భూమి లేని రైతులు, మహిళలు, గిరిజనులు, కార్మికులు మరియు మతం పేరుతో దూకులకు గురైన వారు, అంటే రిలీజియస్ మైనారిటీస్. రాజకీయంగా అంటే ఈరోజు రిలీజియస్ మైనారిటీస్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా దళితుడు అంటే అట్టడుగు కులానికి చెందినవాడు. అంటే దళిత్ అనే పదం మరాఠీ పదం నుంచి వచ్చిందండి. మరాఠీలో దళిత్ అంటే అర్థం ఏంటి అంటే
అట్టడుగున అంటే అప్రెస్డ్, ఇంకోటి స్కాటర్డ్ అంటే అన్ని చోట్ల ఇట్లా బెదజల్లబడి ఉన్నవాడు అన్నమాట. మనకు ఒక ప్లేస్ కానీ, స్కాటర్డ్ అంటే రకరకాల, ఇప్పుడు మనం విత్తనాలు తింటప్పుడు విత్తనాలన్నీ రకరకాలు ఇవి పడతాయి కదా, అంటే దళితులు కూడా రకరకాల రూపాలలో ఇట్లా ఒక ముక్కలు పదము మొట్టమొదటిసారిగా ఈ ఈ మహారాష్ట్ర కల్చరల్ ఎవరైతే రైటర్స్ ఉన్నారో 1970 దశలో, వీళ్ళు మొట్టమొదటిసారిగా ఈ యొక్క దళిత పదాన్ని వాళ్ళు వాడడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ పదం దళితులు తమ వివక్షతకు గురవుతున్నట్టు గుర్తించిన ప్రక్రియకు వివరిస్తుంది. అంటే హరిజన్కును దళిత పద తేడా ఏంటి అంటే, హరిజన్ అనేది మీరు గౌరవించండి దళితుల్ని అని గాంధీ గారు అట్లా ఆర్పణ చేస్తే, దళిత అనే పదాన్ని വളരെ స్పష్టంగా ఏం చెప్తుంది అంటే, మేము అణచివేయబడ్డ వాళ్ళం, మాకు అధికారం లేదు, మాకు సమసమాజం కావాలి, ఈక్వాలిటీ కావాలి అనేది చాలా స్పష్టంగా ఆ పదం తెలియజేస్తుంది. కాబట్టి రోజు రోజుకి ఏమవుతుందంటే, ఈ హరిజన్ అనే పదము అది ఆ వాడుక తగ్గి దళిత్ అనే పదం, మీరు ఈరోజు పేపర్ తీసుకున్నా, లేకుంటే టీవీ ఛానల్ తీసుకున్నా, ఇంకేదైనా తీసుకున్నా, దళితులపై వివక్షను రాస్తారు కానీ హరిజనులపై అని ఏ టీవీ ఛానల్ వాడు, ఏ పేపర్ వాడు రాయట్లేదు ఈ మధ్యలో. అంటే అది ఆ పదం పోతుంది, పోయి దళిత అంటే ఏంటి అంటే అర్థం ఏంటి అంటే, మేము అది ఆ పదం ఏం చెప్తుందంటే, మేము వివక్షతో గురవుతున్నాం, మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ఒక అని చెప్పి మాకు ప్రత్యేక ప్రతిపత్తి, అంటే మమ్మల్ని ఒక మనుషులుగా గుర్తించండి, మాకు మేము అందరూ అంటే నేను ఒక ప్రత్యేకతను గుర్తింపు చేయడం అనేది ఈ యొక్క దళిత పదానికి అది మనకు తెలియజేస్తుంది అన్నట్టు. హరిజన్ అనే పదంలో అంత దేవుని పిల్లలే అన్నారే కానీ వాళ్ళ దయా కరుణ చూపించండి అన్నట్టు ఉంది, కానీ పదం మాకు సమాన హక్కులు ఇవ్వండి అన్నట్టు లేదు ఆ పదం. కాబట్టి దళిత రైటర్స్, మహారాష్ట్రలోని దళిత రైటర్స్ ఈ పదాన్ని చెప్పడము, అది ప్రాచుర్యంలోకి రావడం అనేది మనకు జరిగింది. అది రోజు రోజుకి అది ఎక్కువగా, ఇప్పుడు మనం దళిత ఉద్యమాలు అంటున్నాం కానీ హరిజన ఉద్యమాలని మన పాఠం పేరు కూడా మనం హరిజన ఉద్యమాలను రాసుకోవాలి, దళిత ఉద్యమాలు అంటున్నాం. అంటే దళిత అనే పదమే ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరాఠీ రచయితలు 1965లో దళిత్ అనే పదాన్ని అచ్యుత లేదా హరిజన్ స్థానంలో ప్రతిపాదించారని తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం. హరిజన్ అనే పదాన్ని మహాత్మా గాంధీ గారు రూపొందించారు. అంటే దేవుని పిల్లలని అర్థం. అంటరాని వారి పట్ల తమను వైఖరి మార్చుకోవాలని మరియు అంతర్యాచ స్థానంలో హరిజన్ ఉపయోగించాలని కుల హిందువులకు విజ్ఞప్తి చేసినందున అంబేద్కర్ పద్దలిత్ బహిష్కృత అనేది కులాన్ని మినహించారు మరియు అంటరాని వారి స్థానంలో అణగారిన కులాన్ని కూడా ఉపయోగించారు. కానీ క్రమంగా దళిత్ అనే పదాన్ని ఉపయోగించారు. ఆయనే అంబేద్కర్ కూడా దళిత్ అనే పదాన్ని ఎక్కువగా హరిజన్ వాళ్ళ దళితులకు వాడాడు. అగ్రవర్ణాల వైఖరిలో మార్పు నిర్వహించలేక హరిజన్కు ఆదరణ పెరిగింది. అంటే యాక్చువల్గా ఏంటంటే, ఈ అగ్రకులాలలో గాంధీ గారు చెప్పినటువంటి హరిజన్ అనే పదం వల్ల ఎక్కువగా ఏమి అది ఆదరణ, అంటే మొదట్లో ఆదరణ ఉండేది, కానీ తర్వాత దానికి ఆదరణ పోయింది, ఉద్భవించింది. ఇప్పుడు అది వెనుకబడిన కులాలు మరి అంటరాని వారి మధ్య సారూప్యతను నొక్కి చెబుతుంది, మరి ఈ సమూహాల అనుభవాల్లోని అనుబంధంపై దృష్టి సారిస్తుంది. అంటే ఇక్కడ దళిత్ అనే పదము వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ని అది తెలియజేస్తుంది. ఇప్పుడు హరిజన్ అనే పదంలో మీకు లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది దేవుని పిల్లలలో మీకు ఒక జీవితానికి సంబంధించినటువంటి ఒక దళితుడు గ్రామీణ సమాజంలో లేకపోతే సిటీలలో ఎట్లాంటి వివక్షతకు గురయ్యాడు అనేది అది మీకు ఆ వివక్షత, ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ లేదు అందులో. కానీ దళిత్ అనే పదంలో లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనేది భట్టాచార్య గారు చెప్తున్నారు. గత కొన్ని శతాబ్దాలుగా దళిత్ అనే పదం దోపిడీకి గురైన ప్రజానికానికి వ్యతిరేకంగా నిలబడిన శక్తివంతమైన చిహ్నంగా ఉద్భవించింది. అంటే దోపిడీకి గురైనటువంటి ప్రజలకు ఒక దళిత్ అనే పదం అనేది చాలా శక్తివంతంగా ఈరోజు మనకు అర్థమవుతుంది. అగ్రవర్ణ ఆధిపత్యము మరియు సామాజిక వివక్షత యొక్క అణచివేత నిర్మాణాలని ఈ యొక్క దళిత్ అనే పదము అది వ్యతిరేకిస్తుంది అనేది మనకు ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ప్రాచీన కాలం నుండి ప్రాథమిక హక్కులు నిరాకరించిన వారందరినీ మరియు అణచివేతకు గురైన వారందరినీ మార్చడానికి పోరాడిన వారందరినీ సూచిస్తుంది. అంటే శతాబ్దాలుగా
నువ్వు దళిత కొన్ని మానవ హక్కులు అణచివేయబడినటువంటి కొన్ని కులాలు వర్గాలు వాళ్ళకి వాళ్ళకి ప్రాథమిక హక్కును మనం కల్పించాలని ఈ యొక్క దళిత అనే పదం మనకు చూపిస్తుంది. విముక్తి కోసం దళిత పోరాటాలను గమనాన్ని పరిశీలిస్తే అనుపమరావు అనే ఆమె ఏం చెప్తుందంటే, మన ప్రజాస్వామ్య దేశంలో దళితులను రాజకీయ మైనారిటీగా హిందూ క్రమానికి విరుద్ధమైన హిందువులుగా ప్రతికూలంగా నిర్వర్తించాలని అర్థం చేసుకోవాలి. ఈమె ఏం చెప్తుంది అంటే, రాజకీయ మైనారిటీ అంటే పొలిటికల్ మైనారిటీస్ హిందూ క్రమానికి అంటే హిందూ సోషల్ ఆర్డర్కి వీళ్ళు వ్యతిరేకంగా వీళ్ళు దళితులు పోరాటం చేస్తున్నారు అనేది మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయంటే, షెడ్యూల్ కులాల సమగ్ర అభ్యున్నతికి భారత రాజ్యాంగంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక ప్రాథమికమైనటువంటి కార్నర్ స్టోన్ ఆఫ్ ది సొసైటీ, ఇండియన్ సొసైటీ అని చెప్పుకోవచ్చు. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకు ప్రతి వాళ్ళు ఏ కులమైన కావచ్చు, ఏ మతమైన కావచ్చు, ఆర్టికల్ 15 ప్రకారం ఏ పౌరులు కూడా మతము, జాతి, కులము, లింగము, పుట్టిన ప్రదేశ ఆధారంగా మాత్రమే దుకాణం, పబ్లిక్ రెస్టారెంట్ మరియు పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వివక్ష చూపకూడదు. అంటే ఆర్టికల్ 15 ఏం చెప్తుంది అంటే, భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే, నువ్వు ఏ కులమైన కావచ్చు, ఏ మతమైన కావచ్చు, ఏ ప్రదేశమైన కావచ్చు, నిన్ను ఎక్కడ కూడా వాళ్ళు వివక్ష చూపకూడదు అనేది. అది బావుల దగ్గర కానీ, స్నానఘాట్ల కానీ, రోడ్ల దగ్గర కానీ, ఎక్కడైనా కానీ ఒక మనిషి ఇంకొక మనిషిని ఎటువంటి అది వివక్ష చూపించకూడదు అనేది భారత రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్న విషయం. ఆర్టికల్ 15(4) ఏం చెప్తుంది అంటే, విద్యాపరంగా ఏదైనా సమాజానికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన పౌరుల లేదా షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల అభ్యున్నతి కోసం ఏదైనా ప్రత్యేక నిబంధనలు చేయడానికి రాష్ట్రం అనుమతించబడింది. అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రత్యేక వర్గం వెనుకబడింది అనుకోండి. ఈ రోజు ఉదాహరణ చెప్తున్నాను, ముస్లింలలో పసుబంద ముస్లింలు వెనుకబడ్డారు అని చెప్తున్నారు. అంటే ఉత్తరప్రదేశ్లో పసుబంద ముస్లింలు అంటే ముస్లింలే మొత్తంగా వెనుకబడ్డారు అనేది సచార్ కమిటీ రిపోర్ట్ చెప్తుంది. ఈ వితిన్న ముస్లింలలో ఈ యొక్క పసుబంద ముస్లింలు యూపీ, బీహార్లో ఉన్నటువంటి పసుబంద ముస్లింస్ ఇంకా వెనుకబడ్డారు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా అని చెప్తున్నారు. అంటే ఒకవేళ ఒక రాష్ట్రంలో ఒక కులం కానీ, ఒక సమూహం కానీ వెనుకబడ్డది అని అనుకుంటే, మన గణాంకాలు కూడా చెప్తే, రిపోర్ట్ కూడా చెప్తే, దాని మీద మనం రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అనేది భారత రాజ్యాంగం చెప్తుంది. ఆ ప్రభుత్వానికి ఇప్పుడు గిరిజనులు తెలంగాణలో ఇంతకుముందు ఎస్టీస్కి 7% ఉంది. ఈ రోజు అది 10% తెలంగాణ ప్రభుత్వం పెంచింది. అంటే ఏ ఆధారంగా చేసింది అది? అంటే అక్కడ గణాంకాలు మనకు చెప్తుంది. ఈ రాష్ట్రానికి అధికారాలు ఉన్నాయి. ఒక సమూహము ఇక్కడ ఎక్కువగా ఉంది, వెనుకబడ్డది కాబట్టి వాళ్ళు మన యొక్క రిజర్వేషన్స్ పెంచారు. తెలంగాణలో గిరిజనులకు పెంచారు. అదేవిధంగా మైనార్టీలు కూడా ఇవ్వాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మైనార్టీలలో విద్య అనేది చాలా తక్కువ ఉంది. మైనార్టీ స్త్రీల, అమ్మాయిల విషయంలో ఇంకా తక్కువగా ఉందనేది మనకు చూపిస్తుంది. అంటే ఈ రకంగా ఒక ప్రాంతంలో, ఒక రాష్ట్రంలో ఒక సమూహం వెనుకబడ్డది అని అనుకున్నప్పుడు ఆ సమూహానికి రిజర్వేషన్స్ కల్పించే హక్కును, బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ఇచ్చింది. మనం మొత్తంగా అసలు ఈ యొక్క దీన్ని చూడాలి అంటే మనం ఈ చారిత్రాత్మకంగా ఈ యొక్క దళిత ఉద్యమాన్ని మనం చూడవలసి ఉంటుంది. అంటే మొత్తం చరిత్రను చూస్తే ఎక్కడి నుంచి మొదలైంది ఈ యొక్క కుల సమాజానికి వ్యతిరేకంగా, ఈ యొక్క బ్రాహ్మణీయ హిందూ మతానికి వ్యతిరేకంగా ఏ రకంగా మొదలైంది అనేది మనకి ఇక్కడ మనం ఈరోజు చారిత్రాత్మకంగా తెలుసుకుందాం. సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న హింసను అరికట్టడానికి భారతీయ న్యాయ వ్యవస్థ కుల దౌర్జన్యాన్ని నేరంగా గుర్తించింది. అంటే కాస్ట్ అట్రాసిటీస్ ఇప్పుడు మనకి SC/STs అట్రాసిటీస్ యాక్ట్ అని వచ్చింది. అది దాని కింద ఎవరినైనా అంటే కుల దౌర్జన్యంగా న్యాయ వ్యవస్థ కుల దౌర్జన్యాన్ని నేరంగా గుర్తించింది. అంటే నువ్వు పలానా కులానికి సంబంధించిన వాడిని కాబట్టి నిన్ను వివక్షత చూపించడం అనేది ఒక దౌర్జన్యం, అది కుల దౌర్జన్యం. అది దాన్ని ఒక నేరంగా ప్రభుత్వం పరిగణిస్తుంది. ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే దగ్గర పోయాడు అనుకోండి ఒక దళితుడు, లేకపోతే వాడు చివాట్లు పెట్టాడు, ఏమని, అరే నువ్వు పలానా దళితుడు, నువ్వు నాతో మాట్లాడే నీకు హక్కు ఉందారా పోరా అని ఏదో ఒక బూతుల్లో తిట్టాడు అనుకోండి, అది కుల దౌర్జన్యం కిందకి వస్తుంది. అట్లా కొంతమంది తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా చాలా మంది ఈ కుల దౌర్జన్యం కింద ఈరోజు అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా మనం కనుక
దళితుల పట్ల ఏ ప్రభుత్వ వ్యవహారాలలో కానీ వాళ్ళ పట్ల దూషించి మాట్లాడడం, కుల దౌర్జన్యం చేస్తే ఈ రోజు అది ఎస్సీ ఎస్టీ యాక్ట్, అట్రాసిటీస్ యాక్ట్ కింద అదొక పెద్ద నేరంగా ఉంది. ఈ రకంగా కుల దౌర్జన్యాన్ని నేరంగా మన ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ గుర్తించాయి. దళితుల దాస్యం మరి అణచివేత కులమే ప్రధానం. క్యాస్ట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ స్లేవరీ అండి. ఒకే ఒక పదంలో చెప్తున్నాను. క్యాస్ట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ స్లేవరీ అని పూలే చెప్పారు, అంబేద్కర్ గారు చెప్పారు, సాహు మహారాజ్ చెప్పారు. ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ యొక్క బ్రాహ్మణ్య ఆధిపత్య హిందూ మతం అనేది ఒక కాస్ట్ సోర్స్ ఆఫ్, ఈ కాస్ట్ అనేది సోర్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, పావర్టీ, అన్ని అనుకోండి. ఇప్పుడు ఒక కులంలో ఉదాహరణకి ఒక కులంలో నువ్వు పుడితే నీకు సహజంగా వచ్చినటువంటి కొన్ని స్కిల్స్ను నువ్వు డెవలప్ చేసుకోవడం కుదరదు. నువ్వు దళిత కుటుంబంలో పుడితే నువ్వు పలానా పని చేయాలన్నప్పుడు ఆ దళిత కుటుంబంలో ఒక సింగర్ పుట్టవచ్చు, ఒక రైటర్ పుట్టవచ్చు, ఒక ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ కావచ్చు. అంటే నువ్వు ఇప్పుడు ఈ కుల వ్యవస్థ ఉండడం వల్ల ఏంటి, నువ్వు కాలేవు అన్నట్టు. అంటే ఒక దళితుల్లాగానే ఉండాలి బ్రాహ్మణీయ హిందూ మతంలో. కానీ దాన్ని వ్యతిరేకించేదే దళితిజం. అంటే ఒక సహజంగా వచ్చినటువంటి కొన్ని వాటిని ఎవరైనా ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలి అంటే ఆ సమాజంలోని పౌరులు వాళ్ళు సహజంగా వచ్చినటువంటి తమ యొక్క చేయదలుచుకున్న ప్రతి పనిని వాళ్ళు చేయగలిగినప్పుడే ఆ సమాజము మానసికంగా అన్ని రకంగా పురోగతి చెందుతుంది. కానీ కుల వ్యవస్థ అనేది దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని చేయనీయట్లేదు. మీరు ఎప్పుడైనా మాకు సమానం కాదు, మేము ద్విజులు అంటే ట్వైస్ బర్న్, ద్విజ అంటే ట్వైస్ బర్న్ అంటే 2 సార్లు పుట్టడం. ఒకసారేమో మామూలుగా సాదా బయోలాజికల్ బర్త్, రెండోది సోషల్ బర్త్. వీళ్ళకి ఈ యొక్క అగ్రవర్ణాలకు 2 రకాలైనటువంటి జన్మలు ఉన్నాయి. ఒకటేమో వాళ్ళు సాదాసీదాగా వాళ్ళ యొక్క బయోలాజికల్ బర్త్ అంటే భౌతికంగా పుట్టడం. రెండోది ఏంటంటే సామాజికంగా పుట్టడం. సామాజికంగా పుట్టడం అంటే ఏంటంటే థ్రెడ్ ఉంటుంది, ఉపనయన అంటారు దాన్ని. ఇట్లా ఒక జంజం ఉంటుంది, ఉపనయన అంటారు, అంటే సాక్రెడ్ థ్రెడ్ అన్నట్టు. అది ఎప్పుడైతే వేస్తారో అది 2వ జన్మగా, అంటే సామాజికంగా అతను 2వ జన్మను పొందినట్టు ఉంటాడు. ఈ 2 జన్మలు ఎత్తిన వాళ్ళు, ఈ ఒక జన్మ ఎత్తినటువంటి శూద్రులు, దళితులు, స్త్రీలు వీళ్ళందరినీ కూడా వాళ్ళు మేము దైవాంశ సంబుద్ధులము లేకపోతే చెట్ల అని చెప్పుకోవడము, చదువు మాకు మాత్రమే సొంతము, అంటే మేమే రాజ్య పరిపాలన మాకు మాత్రమే సొంతము, లేకుంటే వ్యాపారం మాకు మాత్రమే సొంతం అని ఇట్లా భావించే అగ్రకుల ఆధిపత్య సమాజాన్ని అనుకోవడం అనేది ఇందులో ఉంది. అంటే క్యాస్ట్ ఈజ్ అందుకనే క్యాస్ట్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ స్లేవరీ. అంటే అందుకనే అంబేద్కర్ గారు అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ అన్నారు. మొత్తం కులాన్ని నిర్మూలించాలి. కులాన్ని పూర్తిగా నిర్మూలించినప్పుడే ఈ యొక్క జాడ్యం నుంచి బయటకు వచ్చే వ్యవస్థ ఉంది. ఇట్ ఇస్ అన్ ఐడియాలజికల్ అపార్ట్. అంటే ఇది ఏంటంటే ఒక మేధోపరమైనటువంటి మనుషుల్ని చేయడం అన్నట్టు, ఇంటలెక్చువల్గా మనుషుల్ని ఇన్ఫీరియర్ చేయడం అన్నట్టు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కులం ప్రాతిపదిక ఉన్న స్థిరీకరణ భారతీయ సందర్భానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇది అట్టడుగు వర్గాల దోపిడీ దారిస్తుంది. ఏమంటాడు అంటే గుప్తా అనే అతను ఏమంటాడంటే, ఒక అట్టడుగు వర్గానికి చెందినటువంటి దళితుడు, గిరిజనులు, స్త్రీలు, ఇది కుల వ్యవస్థ అనేది వాళ్ళ దోపిడీకి వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేది చెప్తా ఉన్నారు. అంటరానితనం యొక్క సామాజిక అభ్యాసం అంటే ఈ అంటరానితనం అనేది మనకు రకరకాల రూపాలలో సమాజంలో రకరకాల వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బాయ్ దగ్గర పోతే వాళ్ళని పక్కగా పెట్టడం, ఇంక్లూడింగ్ అంబేద్కర్ చదువుకున్నప్పుడు కూడా నీళ్ళు తాగాలనుకుంటే స్కూల్లో వెనుకకి వెళ్ళి వాళ్ళ పక్కన పోయడం అనేది తెలుస్తుంది. అంటే ఇట్లా సమాజంలో ఈ అంటరానితనం రకరకాలుగా అభ్యసిస్తూ ఉంటారు. అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఏది 2 సార్లు పుట్టడం అనేది, 2 సార్లు జన్మించడం అనేది ఉంటుంది కదా. పురుష ఉపనయనం ద్వారా పవిత్ర ధారణ చేస్తారు. అయితే శూద్రులకు మరియు అంటరాని వారికి పవిత్రమైన దారాన్ని అలంకరించే హక్కు లేదు. ఇప్పుడు ఒక దళితుడు నేను దారాన్ని వేసుకుంటాను, నేను కూడా పవిత్రుని అవుతానంటే అది కుదరదు. అది బ్రాహ్మణీయ హిందూ మతంలో అది నాట్ పాసిబుల్. అది బ్రాహ్మణ హిందూ మతం ఏదైతే బ్రాహ్మణ హిందూ మతం అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇదేంటి అంటే అప్పుడున్నటువంటి హిందూ మతంలోని భేదాలు కానివ్వండి, బ్రాహ్మణుల అధికారంపై ఆధారపడి ఉందని, మనుస్మృతి ఆధారంగా సామాజిక వ్యవస్థ యొక్క ఏకీకరణపై ఆధారపడి ఉంది. మనుస్మృతి కూడా ఏం చెప్తాడు అంటే అది ఎంత ఘోరమైన మనుస్మృతి అనేది అసలు ఈ బ్రాహ్మణీయ సమాజానికి ఒక మూల స్తంభం అనేది మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఏం చెప్తాడు అంటే ప్రతి కులము ఏ రకంగా
తక్కువ కులాలతో చేయాలి, వాళ్ళకి కూడా సామాజిక సంబంధాలు ఎలా ఉండాలనేది కూడా చెప్పాడు. ఇంక్లూడింగ్ భగవద్గీత కూడా కులా కులాన్ని కుల పని చేయడం అనేదే మీకు మోక్షం లాగా భగవద్గీత చెప్పడం వల్ల అంబేద్కర్ కానీ పూలే కానీ ఈ యొక్క బ్రాహ్మణ్య వాటిని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది అన్నట్టు. ఇది బ్రాహ్మణ్య హిందూ మతం. దీనికి వ్యతిరేకంగా సామాజిక సంస్కరణ, ఇది అసలైనటువంటి సామాజిక సంస్కరణ ఉద్యమాలు జరిగాయి. అది సావిత్రిబాయి పూలే గారు కానివ్వండి, జ్యోతిబా పూలే గారు కానివ్వండి, రవీంద్రనాథ్ ఠాగూర్ కానివ్వండి, మహాత్మా గాంధీ కానివ్వండి, స్వామి వివేకానంద గారు, శ్రీ అరవిందో గారు, దయానంద సరస్వతి వంటి ఆధునిక భారతీయ సామాజిక ఆలోచన పరులు హిందూ మతం యొక్క సనాతన పద్ధతులను తిరస్కరించారు. వీళ్ళు సనాతన పద్ధతులు తిరస్కరించారు, ఐడియల్ వర్షిప్ అంటే విగ్రహారాధనను ఖండించారు. ఇట్లా మొత్తం హిందూ మతాన్ని సంస్కరించడానికి ప్రయత్నం చేశారు. ఈ యొక్క ఎప్పుడైతే బ్రిటిషర్స్ రావడం, ప్రింట్ టెక్నాలజీ రావడంతో దళిత నాయకుల యొక్క కార్యకర్తలలో ఇది ఒక సాధారణంగా మారింది. వాళ్ళు చాలా చాలా పుస్తకాలు రాయడము, జ్యోతిబా పూలే గారు రాయడము, మొట్టమొదటిసారిగా జ్యోతిబా పూలే గారు గులాంగిరి అనే పుస్తకం రాశారు. దాంట్లో భారతదేశం అనేది ఆర్యుల రాకతోటే ఈ భారతదేశంలో అణచివేత ఇదంతా జరిగిందని చాలా స్పష్టంగా రాశారు. ఆయన ఏమంటాడు అంటే ఆర్యుల రాకతోటే ఈ శూద్రులు అతిశూద్రులు మొత్తం భారతదేశంలో ఈ యొక్క స్లేవరీ కుల వ్యవస్థ అనేది వచ్చిందనేది రాశాడు. ఆయన సత్యశోధక సమాజం పెట్టి ఆయన ఏమంటాడు అంటే శూద్రులకి అతిశూద్రులకి సమాన హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రం, సమాన హక్కులు కావాలని, అందరూ ఈక్వల్ సమానంగా రావాలని జ్యోతిబా పూలే గారు మరియు సావిత్రిబా పూలే గారు వాళ్ళు కృషి చేశారు. అందులో భాగంగానే దళిత పిల్లలకి మొట్టమొదటి బాలికల పాఠశాలను పెట్టడము, ఆ తర్వాత అగ్రశ్రేణి స్త్రీవాదులకు ఒక సత్రాలను ఏర్పాటు చేయడం అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా అంబేద్కర్ రెవల్యూషన్ కౌంటర్ రెవల్యూషన్ పుస్తకంలో కూడా రెవల్యూషన్ అంటే బుద్ధిజం ఇవన్నీ కూడా రెవల్యూషన్, కౌంటర్ రెవల్యూషన్ అంటే దానికి వ్యతిరేకంగా ఏ రకంగా బ్రాహ్మణ్య కులాలు కుట్ర పొందాయి అనేది ఈ రెవల్యూషన్ కౌంటర్ రెవల్యూషన్లో ఆయన చెప్పడం జరుగుతుంది. పండిత్ రమాబాయి గారు ఉన్నత కుల స్త్రీల్లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరాఠీలో అగ్రశ్రేణి స్త్రీవాద పత్రాలలో ఈ యొక్క తారాబాయి షిండే స్త్రీ పురుష తిరణ మరాఠీలో ఒక 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 అగ్రస్థాయి పరిశోధన పత్రంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆంగ్ల భాషలో పండిత్ రమాబాయి గారు ఈ యొక్క దళిత స్త్రీల గురించి, నిమ్న కులాల స్త్రీల గురించి రాశారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండవ దళిత ఉద్యమంలో రెండో ఫేజ్లో ఈయన పూలే తర్వాత రెండో ఫేజ్లో అంబేద్కర్ గారి యొక్క కృషి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అంబేద్కర్ గారు లా యూనివర్సిటీ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా బరోడాలో ఆయన తన యొక్క ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బాంబేలో ఉన్నటువంటి ఒక కాలేజీలో ఆయన చెప్పడం మొదలుపెట్టిన అప్పుడు సాహు మహారాజ్తో స్నేహము, ఆ తర్వాత కులానికి వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు వ్యతిరేకంగా ఈయన చాలా అంబేద్కర్ గారు చాలా రచనలు చేశారు. దాంట్లో రెవల్యూషన్ కౌంటర్ రెవల్యూషన్, హూ ఈజ్ శూద్రాస్ అండ్ ది అన్టచబుల్స్ అనే పుస్తకం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయాలు. అయితే ఇక్కడ అంబేద్కర్ గారు కానీ, పూలే గారు కానీ, పెరియార్ కానీ వాళ్ళు ఏమంటారు అంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బూర్జువాజీ పార్టీ ఉంది. బూర్జువాజీ పార్టీ అది, దాంట్లో బూర్జువాజీ లక్షణాలు అంటే ఏదైతే ఉన్నత కులాల వాళ్ళు వీళ్ళే మళ్ళీ దాంట్లో చేరి వాళ్ళు కూడా అదొక ఒక బూర్జువాజీ పార్టీ ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని కోరుకున్నారు. అందుకని అంబేద్కర్ గారు లేబర్ పార్టీ అని పెట్టారు. లేబర్ పార్టీ అని పెట్టి దాని కింద గిరిజనుల్ని, రైతుల్ని, స్త్రీలని, అట్టడుగు వర్గ వాళ్ళని ఆయన చేయడం అంటే ఉద్యమం వాళ్ళందరినీ కలిపి ఉద్యమం చేయడం జరిగింది. దాంట్లో ఇంకొక పార్టీ రిపబ్లికన్ పార్టీ అనే పార్టీ పేరు మీద అందరినీ కలిపి ఒక మహా ఉద్యమం చేయడానికి అంబేద్కర్ గారు ఆయన కృషి చేశారు. అదేవిధంగా దళితులకు రిజర్వేషన్ కల్పించడానికి అంటే మాకు రాజకీయ హక్కులు, సమాన రాజకీయ హక్కులు కల్పించడానికి ఆయన ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యూన్సీ అడిగాడు. అయితే దానికి గాంధీ గారు ఒప్పుకోకపోవడం వల్ల 1932లో పూనా దాంట్లో జరిగినటువంటి ఒలింపిక్లో రిజర్వేషన్స్ అనేవి దళితులకు రాజకీయ రిజర్వేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అంబేద్కర్ గారు దళితుల యొక్క సమాన హక్కులకి పోరాటం చేశాడు. అదేవిధంగా ఆయన మహద్
దగ్గర చెరువులో నీళ్లు అంటే ఈక్వల్ గా, ఇప్పుడు పబ్లిక్ వాటర్ ఉంది అనుకోండి, అది అందరికీ సమానం ఈక్వల్ ఉండాలని మహా చెరువు దగ్గర ఆయన దళితులు వాటర్ తాగడానికి తీసుకుంటే అది ఫెయిల్ అయిపోయినా కానీ అది ఒక బ్రాహ్మణ్య శక్తులకి ఒక ఛాలెంజ్ గా మిగిలింది అన్నట్టు. దీంతో పాటుగా మనం ఇంకా అంబేద్కర్ గారి యొక్క దళిత కృషి మనం చెప్పుకోవాలంటే ఆయన అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే పుస్తకం రాశాడు. దాంట్లో ఏమంటాడు అంటే ఈ కుల వ్యవస్థ మొత్తం నిర్మూలించాలి అంటే ఈ మనుస్మృతి పోవాలి, మనుస్మృతిని దహనం చేయడం, ఆ తర్వాత కులాంతర మతాంతరాలను ఎండోగమి ఈజ్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ అండి. ఎండోగమి అంటే ఏంటి అంటే ఒకే కులంలో పెళ్లి చేసుకోవడం అనేది కుల సమాజానికి పునాది. అది సోషియాలజిస్ట్ కానీ అంబేద్కర్ గారు చెప్పింది ఒకటే అన్నట్టు. ఇదేంటంటే కుల సమాజం అనేది ఒక ఎండోగమిస్ కాస్ట్ సిస్టమ్, అంటే ఒకే కులంలో పెళ్లి చేసుకోవడం అనేది ప్రధానంగా ఉందన్నట్టు. ఇది అనిలేషన్ ఆఫ్ కాస్ట్ జరిగితేనే ఈ యొక్క సమాజం అనేది కులాంతర మతాంతర ఒక సోషలిస్ట్ వైపు సాగుతుందని చెప్పవచ్చు. అంబేద్కర్ గారికి 3 ప్రధానమైనటువంటి అది వాటిని క్యాపిటలిజం, ల్యాండ్ లార్డిజం, అంటే ఈ పెట్టుబడిదారు సమాజము అనేది కూడా ఇది ఏంటంటే దోపిడీతో కూడుకున్నటువంటి ల్యాండ్ లార్డిజం, అంటే భూస్వామ్య వ్యవస్థ. ఒకరికి 100 ఎకరాలు ఉంటుంది, ఒకరికి 20 ఎకరాలు ఉంటుంది, వాళ్ళందరూ మిగతా వాళ్ళని డామినేట్ చేయడం. అంటే క్యాపిటలిజం, ల్యాండ్ లార్డిజం ఈజ్ అనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ది సొసైటీ అండ్ అన్టచబిలిటీ అపార్ట్ ఫ్రమ్ అన్టచబిలిటీ అండ్ అదర్స్. మిగతా వాటితో పాటు కూడా ఇవి చాలా చాలా పెద్ద ప్రధాన సమస్యలు అనేవి అంబేద్కర్ చెప్పారు. ఇంకొకటి ఏంటి అంటే అంబేద్కర్ గారు చేసినటువంటి ప్రధానమైనటువంటి కొన్ని విషయాలు ఏంటంటే రాజకీయంగా ఆయన బుద్ధి మొత్తం అది ఈ యొక్క సమానత్వాన్ని గుర్తించని బ్రాహ్మణీయ హిందూ మతాన్ని వదిలేసేసి ఆయన బుద్ధిజంలో చేరారు. ఆయన 10 లక్షలు అంటే 1 మిలియన్ 10 మిలియన్స్ 10 లక్షల మందితోటి ఆయన ఈ యొక్క హిందూ మతాన్ని వదిలేసేసి బుద్ధిజంలో చేరాడు. ఆయన ఏమంటాడు అంటే బుద్ధిజం ఒకటే, అది సమానత్వాన్ని, మనిషిని మనిషిగాను సౌభ్రత్వంతో కూడుకున్నటువంటి మతం అని అంబేద్కర్ గారు చివరి దినాలలో ఈ యొక్క 10 లక్షల మంది బుద్ధిజంలో మార్పు చెందారు. ఈ రకంగా మహారాష్ట్రలో ఇప్పటికీ కూడా మీరు దళితులు అంటే వాళ్ళు బుద్ధిస్టులుగానే ఉన్నారు ఎక్కువ మంది. ఎందుకంటే హిందూ సమాజంలో ఉండడం అంటే బ్రాహ్మణి ఆధిపత్యాన్ని వాళ్ళు ఉండడమే, బ్రాహ్మణి ఆధిపత్యంలో ఉండడం అనేది మనకు హిందూ మతం చెప్తుంది. కాబట్టి అసలు ఆ మతమే ఉండకూడదు అని చెప్పేసి, ఆ మతంలో మనం ఉండకూడదు అని చెప్పి ఆయన బయటకు వచ్చేసేసి ఈ యొక్క బుద్ధిజంలో ఆయన చేరడం జరిగింది. ఈ రకంగా అంబేద్కర్ గారు వివక్ష దళితుల యొక్క సమానత్వానికి దానికి పోరాడారు. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి దళిత ప్యాంథర్స్ మూవ్మెంట్ కానివ్వండి, బహుజన్ సమాజ్ పార్టీ అని కానివ్వండి, ఈ రెండు కూడా ఏం చేశాయంటే దళిత ప్యాంథర్స్ మూవ్మెంట్ ఏం చెప్పిందంటే అది అంబేద్కర్ కన్నా ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి సాంస్కృతిక రంగంలో రకరకాల రంగాలలో పనిచేయడం మొదలుపెట్టింది. వాళ్ళు ఏం చెప్తారు అంటే హంగర్, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఈ క్యాన్వాస్ పెరిగింది. అంటే ఎట్లా అంటే దళిత ఉద్యమాలు ఒక వివక్షత, ఈక్వల్ ఫ్రెటర్నిటీ కాకుండా పేదరికం నుండి, ఆ తర్వాత నిరక్షరాస్యత నుండి, నిరుద్యోగం నుండి కూడా వాళ్ళు దానికి వ్యతిరేకంగా పోరాడారు. అది దళిత ప్యాంథర్స్ మొత్తం ఎజెండా షిఫ్ట్ చేసింది. అంటే ఆ రకంగా దళిత ప్యాంథర్స్ మూవ్మెంట్ అనేది కల్చరల్ లెవెల్లో ఎక్కువగా వర్క్ చేసింది. దాంట్లో పోయిట్స్, రైటర్స్ ఇవన్నీ కూడా చాలా వాళ్ళు సంస్కృతి రంగంలో ఎక్కువగా పనిచేశారు. అదేవిధంగా నక్సలైట్ మూవ్మెంట్లు కూడా ఒక చోటనే కాకుండా దళితులకు కూడా భూములు ఇట్లాంటివన్నీ నక్సలైట్ ఉద్యమం కూడా దళిత స్వేచ్ఛకి, స్వతంత్రానికి పనిచేసాయని వీర్ అంబేద్కర్ గారు చెప్తున్నారు. పెరియార్ ఏదైతే అంబేద్కర్, పూలే మహారాష్ట్రలో చేశారో, తమిళనాడులో మరియు కేరళలో రామస్వామి నాయకర్ గారు పెరియారు ఈ యొక్క బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం చేశారు. ఏమంటాడు అంటే హేతువాదం మీదనే మొత్తం రేషనలిస్ట్ మూవ్మెంట్, దాని మీద ద్రవిడ మూవ్మెంట్, దాని మీద ఈయన యొక్క ఉద్యమం ఉంది. ఈయన ఒక మర్చెంట్ అంటే ఒక వ్యాపార కుటుంబంలో పుట్టాడు. ఇతను గాంధీ గారు ఏ రోజైతే వర్ణాశ్రమ ధర్మాన్ని డిఫెండ్ చేశాడు, అంటే ఆయన దాన్ని వర్ణాశ్రమ ధర్మం ఉండడం తప్పలేదు అన్నాడు, ఆ రోజే కాంగ్రెస్ పార్టీని
అసలు ఈ యొక్క బ్రాహ్మణ్య ఆధిపత్యం కలిగిన దాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చేసేసి ఆయన ఏం పెట్టాడు, ఆత్మగౌరవ లీగ్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లీగ్ అనేది 1926లో ఆయన ప్రారంభించాడు. అంటే ఆత్మగౌరవం లేని కాడ మనుషులు ఉండకూడదు. నువ్వు ఎంతకాలం అని ఒక అగ్రకులంగా ఎక్కువగా ఉన్న కొన్ని కులాలలో ఉంటావు, అక్కడ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు బయటికి రావడము, కొత్త దాన్ని చేయడం అనేది ఆయన చెప్పాడు. తమిళనాడులో బ్రాహ్మణేతర ఉద్యమంలో ఈ రోడ్డులోని వ్యాపార కుటుంబం చెందినవాడే ఈ రామస్వామి. పెరియార్ ఎదుగుదల దారితీసింది. జ్యోతిబా మరియు సావిత్రిబాయి పూలే వల్ల తమిళనాడులో రామస్వామి నాయకులు వంటి ఇతరులు ఉన్నారు. మరియు కేరళలో శ్రీ నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమం, ఎస్ఎన్డిపి ఉద్యమం కూడా ఉన్నాయి. ఆయన 1925 నాటికి కాంగ్రెస్ విడిచిపెట్టాడు. మహాత్మా గాంధీ వర్ణాశ్రమ ధర్మాన్ని సమర్థించినప్పుడు ఆయన దాన్ని గట్టిగా సవాల్ చేశాడు. మరియు భారతదేశం స్వతంత్రం పొందాలంటే అది కాంగ్రెస్, హిందూ మతం మరియు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని రద్దు చేయాలని ప్రకటించాడు. అంబేద్కర్ చెప్పారు. పూలే యొక్క సత్యశోధక సమాజ్ మాదిరిగానే పెరియార్ 1926లో ఆత్మగౌరవ లీగ్ ప్రకటించాడు. జ్యోతిబా పూలే మరియు దళిత సంస్కరణ, నేను ఇంతకుముందే చెప్పాను చాలా స్పష్టంగా. జ్యోతిబా పూలే గారు సత్యశోధక సమాజ్ పెట్టారు. అతను గులాంగిరి అనే పుస్తకాలు రాశాడు. ఈ భారతదేశానికి అసలు ఇంత పేదరికము, ఇంత మన ఈ బహుజనులు ఎంత ఉన్నారు అంటే దానికి ఆర్యుల ఇన్వేషన్, ఆర్యులు రాక వల్లనే భారతదేశంలో ఈ యొక్క అణచివేత అని జరిగిందనేది పూలే గారు ఉద్యమం చేశారు. బ్రాహ్మణ వ్యతిరేక, ఆర్య వ్యతిరేక ఉద్యమం చేసి మొదలు పెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంతమంది చెప్పినట్టు ఆయన శూద్రాస్ అండ్ అన్టచబుల్స్, ఈ 2 పుస్తకాలలో ఆయన ఏమంటాడు అంటే ఈ ఆర్యుల రాక, కుల వ్యవస్థ అనేది ఆయన అంబేద్కర్ దాని ప్రకారం కొంచెం తర్వాత కాలంలో ఏర్పడ్డాయి. ఈ యొక్క మనుస్మృతి, అతను వాటిని అసలు మనుస్మృతిని దహనం చేయడం, ఆయన రాసిన చాలా పుస్తకాలు ఏంటంటే ఏ రకంగా ఈ దళితులు అనే వాళ్ళు హూ ఆర్ ది అన్టచబుల్స్, హూ ఆర్ ది శూద్రాస్ అండ్ అన్టచబుల్స్ లో దీని వెనుక జీనియాలజీ ఏ విధంగా జరిగింది భారతదేశంలో ఈ యొక్క కుల వ్యవస్థ అనేది ఆయన పుస్తకం రాశాడు. దాంట్లో ఇంకొకటి కుల నిర్మూలన అనే పదం కూడా రాశాడు. అంటే అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, ఇంతకు కూడా మీకు డిస్కషన్ చేశాను. దళిత ఉద్యమాల సంక్షిప్త అవలోకనం. దళిత ఉద్యమాలు దళితుల స్పృహ గుర్తులు. వారు ఇతరులాగానే ఖచ్చితమైన అవసరాలు మరియు మానసిక మరియు శారీరక సామర్థ్యాలు కలిగిన ఇతర మానవులు గ్రహించబడతారు. అంటే వాళ్ళు మనుషులే. ఇప్పుడు శ్రీశ్రీ గారు ఏదో స్త్రీ చలం గారో శ్రీశ్రీ గారు చెప్పిన వాళ్ళు స్త్రీలు మనుషులే, వాళ్ళకు మెదడు ఉంది, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది అంటే దళితులు మనుషులే, వాళ్ళకు ఒక అవసరాలు ఉంటాయి, వాళ్ళకు ఆలోచన ఉంటుంది, వాళ్ళకు మానసిక ప్రవృత్తి ఉంటుంది, వాళ్ళకి శారీరక సామర్థ్యాలు కలిగి ఉంటాయని ఇట్లా వాళ్ళు కూడా ఈక్వల్ మనుషులు, వాళ్ళు కూడా సమానమైనటువంటి మనుషులను గుర్తించడానికే దళిత ఉద్యమం అనేది ప్రధానంగా వారి గుర్తింపుని, సంస్కృతిని, రాజకీయాలని ఇట్లాంటి వాటినన్నింటినీ నొక్కి చెప్తుంది. ఇది కుల ఆధారిత సామాజిక బహిష్కరణకు వ్యతిరేకంగా సంస్కరణాత్మకంగా మరియు పరివర్తనాత్మక స్వభావం రెండింటికి వ్యతిరేకంగా ఉద్యమాలు రూపొందించింది. స్వేచ్ఛ, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రతత్వం అనే సూత్రాలపై సమాజాన్ని సంస్కరించడం అని దీని లక్ష్యం. ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ అనే వీటి మీదనే మొత్తం సమాజాన్ని నడపాలనేది దళిత ఉద్యమం యొక్క ప్రధాన భూమిక. రాజ్యాంగపరమైనటువంటి హామీలు, దళిత ప్యాంథర్స్ యొక్క ఉద్యమాలు, పేదరికము నుండి విముక్తి, సమాన హక్కులు, ఇవన్నీ ప్రధానంగా ముఖ్యంగా ఉన్నాయి. అదేవిధంగా మన యొక్క గోపాల్ గురు లాంటి సోషల్ పొలిటికల్ వాళ్ళు ఏమంటారు అంటే ఈ యొక్క దళిత ఉద్యమాలు నేడు అవి ఒక ప్రెషర్ గ్రూప్స్గా ఏర్పడ్డాయి రాజకీయంగా లేకపోతే అనేది ఈరోజు చెప్పారు. ఈరోజు రజనీ కొఠారి గారు ఏమంటారు అంటే ఈ యొక్క దళిత ఉద్యమాలు అనేటివి ఈరోజు ఒక సోషలిస్ట్ సమాజం గురించి చేస్తున్నాయి. వారు విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం గురించి వాళ్ళు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు అనేది మనకు ఈ యొక్క సంక్షిప్తంగా ఈ యొక్క దళిత ఉద్యమాల గురించి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రోహిత్ వేముల లాంటి కేసు మనకి ఏం చెప్తుంది అంటే ఈ యొక్క వ్యక్తిగతంగా వివక్షత ఏ రకంగా గుర్తు చేస్తారు. ఒక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక 2 ఫెలోషిప్లు, సోషియాలజీ డిపార్ట్మెంట్లో పిహెచ్డీ చేస్తున్నటువంటి రోహిత్ వేముల ఆ తర్వాత ఎట్లా వివక్షతకు గురై అతను ఫెలోషిప్ ఆగిపోవడం, హాస్టల్ నుంచి తీసేయడం, అట్లా ఇండివిజువల్ లెవెల్ అంటే వ్యక్తిగతంగా ఎటువంటి వివక్ష జరిగింది, ఎట్లా ఆత్మహత్య దానికి వ్యతిరేకంగా ఎట్లా పోరాటం జరిగింది, ఉన్నత కులమైనటువంటి వైస్ ఛాన్సలర్ అట్లా దళిత అబ్బాయిల మధ్య ఎట్లా యూనివర్సిటీలో పోరు జరుగుతుంది అనేది రోహిత్ వేముల కేసు, ఉన్నా కేసు అనేది
చాలా స్పష్టంగా అవపడుతున్నాయి. ఈ పాఠం మనం ముగిద్దాం, మరో పాఠం మళ్ళీ వెళ్దాం. నమస్కారం.